నమస్తే అన్న. ఏం పేరన్నా? చందర్. చందర్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఏం సార్ ఏం బిజినెస్? స్క్రాప్ బిజినెస్. ఎక్కడ సార్ ఉండేది ఎక్కడ మీరు? అంబర్పేటలో ఉంటుంది. అంబర్పేటలో అంబర్పేట ఇక్కడ లోకలే. లోకల్. ఎట్లు సార్ మరి అంబర్పేటలో రాజకీయాలు ఎట్లా నడుస్తా ఉన్నాయి? అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఎంపీగానేమో బీజేపీ నుండి ఉన్నారు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. సో ఎట్లా నడుస్తా ఉంది ఇక్కడ వ్యవస్థ? ఇక్కడ బీజేపీ అనుకూలంగా ఉంది కొంచెం. అంబర్పేట అయితే బీజేపీ అనుకూలం. ఏం సార్ అంటే ప్రధానంగా ఏం కారణం ఉండొచ్చు అంటే బీజేపీ అనుకూలంగా? అంటే అందరికి ఛాన్స్ వచ్చినాయి, బీజేపీకి రాలేదు కదా ఇంతవరకు. అధికారం రాలేదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మన కిషన్ రెడ్డి వెళ్ళిపోయినాక కాలేరు తోటి కొంచెం పనులు కూడా అయితలేవు. దానివల్ల బీజేపీ రావాలని ఉంది. అంటే నిజంగా మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఇక్కడ బీజేపీ వస్తుందా మరి? పక్కా వస్తుంది. పక్కా వస్తుంది. ఎందుకు కావచ్చు అంటే ఏం జరుగుతుంది అంటే అభివృద్ధి విషయంలో ఏం జరగట్లేవు, ఏం జరుగుతున్నాయి అసలు? ఇప్పుడు కేసీఆర్ చూసినాము, మనము రేవంత్ రెడ్డి చూసినాము. ఇప్పుడు బీజేపీ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అని ఉంది. అంటే ప్రభుత్వం ఒకసారి మారితే వీళ్ళ ప్రభుత్వం కూడా ఎట్లా చేస్తుందో చూడాలనుకున్నా. అలయన్స్ పోతే ఇంకా బాగుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తే మన ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి అని మా ప్లానింగ్. జనసేన కూడా తెలంగాణలో ఎంట్రీ ఇస్తా ఉంటుంది కదా. అదే రావాలి, టీడీపీ రావాలి, జనసేన రావాలి, బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తే ఇంకా బాగా గెలుస్తారని. సాధ్యమవుతుందా అధికారం ఇక్కడ తెలంగాణ? మూడు కలిసి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉంది, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాడు. మరి కేసీఆర్ చూసిన 10 ఏళ్ళు ఏం చేసిండో చూసినాము. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాము 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు. ఇప్పుడు టీడీపీ బీజేపీ కూడా చూడాలని అనిపిస్తుంది. మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో ఏంటి సార్ ఎట్లా అనిపిస్తా ఉంది మరి పాలన పరంగా? బీజేపీ ఇప్పుడు ఈ పొజిషన్లో లేకపోతే మన ఇండియాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. లేక బీజేపీ వల్లనే మనం కొంచెం ఉంటున్నాం, అంటే మనం ఏ ప్రాబ్లం లేకుండా ఉంటున్నాం అంటే బీజేపీ వాళ్ళే. దాని ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి ఏం చేస్తలేదు బీజేపీ సెంట్రల్లో ఉండి కూడా అసలు ₹1 ఇస్తలేదు అని చెప్పేసి మాట్లాడతాం, కేంద్ర మంత్రులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతాం. ఏది నిజంగా మరి ఇప్పుడు మీ ఏరియాలో ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అభివృద్ధి చేయట్లేరా? అభివృద్ధి చేస్తుండే. ఎందుకు అసలు ఈ రోడ్లు కానీ రైల్వేలు కానీ పెద్ద ప్రాజెక్టులు చేయాలంటే బీజేపీ తోటి అది ఒకటి సెంటర్ నుంచి అవుతుంది. ఈ చిన్న ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫ్రీ పథకాలు మాత్రం ఈ లోకల్ వీళ్ళతోటి రాష్ట్రంతో అవుతుంది. ఇప్పుడు అన్ని ఫ్రీ ఇచ్చుకుంటా పోతే మనం అన్ని ఫ్రీ అంటే పని చేసినాడు వాడు ఉన్నాడు, మొత్తం ఫ్రీ కావాలంట. సోమరిపోతులు తయారు చేస్తారు. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఫ్రీ పథకాలు తీసేయాలి. ముఖ్యంగా ఫ్రీ పథకాలతోటి ఏంటంటే పేదలు ఇంకా పేదలు అయిపోతారు, అన్ని అప్పులు చేస్తారు. రాష్ట్రంలో అన్ని అప్పులు తయారవుతున్నాయి తప్ప ఏం లేదు. దాని మీద ట్యాక్సులు పడుతున్నాయి. అది ఫ్రీ పథకాలు అన్నది కొంచెం తగ్గియాలి. ఒకటి మెడికల్ ఒకటి, ఒక కాలేజ్ ఒకటి ఫ్రీ పెట్టాలి, మిగతాదంతా తీసేయాలి. అంటే బీజేపీ వస్తే బాగుంటుంది అని అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది మరి? ఇప్పుడు రామచంద్రరావు గారు ఇప్పుడు ఉన్నారు, ఇంతమంది బండి సంజయ్ ఉండే. సో ఎవరి డైరెక్షన్లో బాగుంటుంది మరి? ఈటల రాజేందర్కి ఇవ్వాలి. ఈటల రాజేందర్కి ఇస్తేనే బాగుంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఈటలకి ఇస్తే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు మరి? ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు, ప్రజాపాలన అంటా ఉన్నారు. కాంగ్రెస్ పాలన ఉంది కానీ పబ్లిక్ కాంగ్రెస్ ఉందా లేదా అని పబ్లిక్ తెలుస్తలేదు. అసలు ఉందా లేదా తెలుస్తుంది. ఏముంది, ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులు ఈయన చేస్తుండు, ఆయన ఫ్రీ పెట్టి ఈయన ఫ్రీ పెట్టి, ఇంకా ఏముంది, ఏం లేదు ఆడ. అలా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు రేవంత్ రెడ్డి. కష్టమైన పని అది, కష్టం. ఇప్పటి నుంచి అయినా ముందు భవిష్యత్తులో ఏమైనా చేస్తే రాగల ఛాన్స్ ఉంటుందేమో, కానీ ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఇప్పుడు అంటే పథకాల విషయంలో ఎట్లుంది సార్? అంటే ప్రభుత్వం అమలు చేసే విధంలో అందుతున్నాయి ఆ పథకాలు ఏమన్నా? చారణ మందికి అందుతున్నాయి, 12 మందికి అందుతలేవు. రైతు బంధు ఏదో ఇచ్చిండు అంటున్నాడు మొన్న, ఏదో అది కొంతమందికే పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. అదే మొత్తం పడాలంటే కాని పని. అది కనీసం 5 ఎకరాల మంది మనం పడేటట్టు చూడండి. సో ఇప్పుడు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ సో ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కానీ వాటర్ విషయంలో, డ్రైనేజ్ వ్యవస్థ పరంగా చూసుకున్నా ఎట్లా ఉంటాయి? సమస్యలు పరిష్కారం జరుగుతున్నాయా? కొంచెం పర్వాలేదు, జరుగుతున్నాయి. అధికారులు అయితే బాగా చేస్తారు. ఇక కొంచెం పర్వాలేదు అనుకో, అంత వర్షాలు ఏం లేవు ఇప్పుడు, నడుస్తుంది. ఇప్పుడైతే పర్వాలేదు, కరెంటు బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ కొంచెం కూడా మారాలి, ఇంకా మారాలి. రాష్ట్రంలో పాలన మారితేనే బీజేపీ ఛాన్స్ ఇస్తేనే కొన్ని గొడవలు అన్నది తగ్గుతాయి. అట్లా కానీ ఇప్పుడు బీజేపీ అంటే ఎంతసేపు హిందూ హిందూ అని అంటారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు?
హిందూ అని ఏం లేదు, ఈ బీజేపీ అంటే ఇండియా పార్టీ అది. ఓకే. అట్లా ఇండియా బీజేపీ హిందూ ఏం కాదు, అన్ని క్రిస్టియన్స్ ముస్లిం అన్ని ఇప్పుడు పథకాలు ఉన్నాయి, అందరికీ వస్తున్నాయి కానీ ఒక్కరికైతే వస్తలే కదా. బీజేపీ ఇప్పుడు ముస్లింకి ఇస్తున్నాం, క్రిస్టియన్స్కి ఇస్తున్నాం, బ్రోదర్లకు ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు అన్ని పథకాలన్నీ అన్ని, లేకపోతే మేము క్రిస్టియన్స్కి ఇవ్వం, ముస్లింకి ఇవ్వమని బీజేపీ ఒక్కడ చెప్పలేదు కదా. సో పోటీ ఎట్లుండొచ్చు, ఎవరెవరి మధ్య ఉండొచ్చు? ఇప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. కాంగ్రెస్ ఇక కాంగ్రెస్ అని తక్కువ ఛాన్స్ తక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.